నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాళ ఈ పాడ్కాస్ట్లో ఒక అద్భుతమైన సబ్జెక్ట్, మనందరి జీవితాలని ప్రభావితం చేసేటటువంటి సబ్జెక్టు గురించి మాట్లాడే ప్రయత్నం అయితే మేము చేయబోతున్నాం. సో నా ముందున్నారు ఇందీవర్ నేమాని గారు, ప్రముఖ ఏఐ అనలిస్ట్, అదేవిధంగా ఐటీ ఫీల్డ్లో కూడా కొన్ని దశాబ్దాల అనుభవం ఉంది. సో ఏఐ అంటే మనకి ఏఐ రావటం వల్ల ఉపయోగాలు ఏంటి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఉద్యోగాలు ఉంటాయా పోతాయి, ఇక్కడ వరకే చర్చ. అసలు ఏఐ అనేది మన బ్రతుకుల్ని ఎలా రూల్ చేయబోతోంది, దాని గురించి తెలుసుకోకపోతే మనం ఎలా నష్టపోతాం, తెలుసుకుంటే ఎలా లాభపడతాం, మన కెరీర్ మీద ఇంపాక్ట్ ఏంటి, మన పాలిటిక్స్ మీద ఇంపాక్ట్ ఏంటి, మన సినిమాల మీద ఇంపాక్ట్ ఏంటి, మన ఎంటర్టైన్మెంట్ మీద ఇంపాక్ట్ ఏంటి, అసలు మన బ్రెయిన్ మీద అది చూపించేటటువంటి ప్రభావం ఏంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని పాజిటివ్గా నెగిటివ్గా రెండు సైడ్లోంచి తర్కబద్ధంగా చూసి విశ్లేషించేటటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ పాడ్కాస్ట్లో చేయబోతున్నాం. సో మరిన్ని విషయాలు, ఒళ్ళు గగ్గుర్పుడిచేటటువంటి నిజాలు చూడటానికి మీరు సిద్ధంగా ఉంటే ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నమస్తే ఇందీవర్ గారు. నమస్కారం అండి కిషోర్ గారు. సార్ ఏంటి అసలు ఫస్ట్ మీ పేరు దగ్గర నుంచి మొదలు పెడదాం. నేమాని ఇందీవర్. యాక్చువల్లీ మా నాన్నగారు ఇందీవర్ అనే లిరిసిస్ట్ ఫ్యాన్. నాన్నగారు నార్త్ ఇండియాలో పెరిగారు, తెలుగు అతనే. మీరు తెలుగు వాళ్ళేనా? మేము తెలుగు వాళ్ళమే. ఎక్కడ మీది? పుట్టింది రాజమండ్రి, పెరిగింది విశాఖపట్నం. ఈ పేరు వెనకాల బ్యాటిల్ ఏంటంటే మా అమ్మ సంస్కృతం బిఏ అనమాట. సో ఫైనల్లీ ఇట్ ఇస్ తెలుగు నేమ్ కాదు, ఇంగ్లీష్ నేమ్ కాదు, ఇట్ ఇస్ సంస్కృత నేమ్, హిందీ నేమ్ కాదు, ఇట్ సంస్కృత నేమ్ అన్నమాట. ఇప్పుడు మీ పేరు కూడా కిషోర్ అంటే సంస్కృతం పేరే, అచ్చ తెలుగు పేర్లు ఎవరు పెట్టుకోరు కదా. అట్లాగే సో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ పేరు తెలుసు కదా. సచిన్ టెండూల్కర్కి ఆ పేరు ఎలా వచ్చింది? వాళ్ళ నాన్న సచిన్ దేవ్ బర్మన్ ఫ్యాన్. ఓకే, ఎస్డి బర్మన్ ఫ్యాన్ అనమాట. సో ఎస్డి బర్మన్ ఫ్యాన్ పేరు పెట్టుకుంటేనే, ఎస్డి బర్మన్ ఫ్యాన్ అతని కొడుకు పేరు పెట్టుకుంటేనే ఎస్డి బర్మన్ కన్నా పెద్ద అతను అయ్యాడు, భారతరత్న తగిలి. సో నా విషయంలో అలాంటిదేం కాదు, ఊరికే ఎగ్జాంపుల్కి చెప్పాను. ఆ రోజుల్లో ఆర్టిస్టులను చూసి ఇన్స్పైర్ అయ్యి పేరు పెట్టుకోవడం అనేది ఒక ట్రెండ్ అప్పట్లో. మా అమ్మ అప్రూవ్ చేయడానికి కారణం అంటే అది సంస్కృతం పేరు కాబట్టి షీ అప్రూవ్డ్ అనమాట. కమింగ్ టు మన సబ్జెక్టు ఏఐ బూన్ ఆర్ బేన్, బేసికల్లీ వరమా శాపం. మీరు వాడుకుంటే వరం, అమాయకంగా ఉంటే వాడుకోలేకపోతే శాపం. రెండు రకాల ఇంటెలిజెన్స్లు ఉంటాయి. మనం కన్స్ట్రక్టివ్గా మన ఇంటెలిజెన్స్ని మనం అభివృద్ధి కోసం వాడుకోవడం. రెండోది ఏంటంటే ఇమ్యూనిటీ పరంగా మనకి ఇమ్యూనిటీ కావాలి అంటే ఇమ్యూనిటీ పరంగా కొంత లౌక్యం తెలిసి ఉండాలి. ఒక చూసినది వెంటనే నమ్మేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రాబోయే యుగంలో మొన్న రీసెంట్గా పాత టెక్నాలజీ వాడి, స్లో మెథడ్స్ వాడి, అమిత్ షా గారి నోట్లో మాటలు పెట్టి ఆయన ఏదో ఫలానా రిజర్వేషన్ క్యాన్సిల్ చేసేస్తున్నాడు అనే ఒక పుకారు లేపించి, ఇప్పుడు ఎలక్షన్ ముందు ఆ భావోద్రేకాలు రెచ్చగొట్టడానికి అది సరిపోతుంది కదా. 3 స్వింగ్స్ పీపుల్ తాలూకా స్వింగ్ ఓటు పోవడానికి అది సరిపోతుంది. సో అది రూమరా అని వెరిఫై చేసుకునే లోపల, నిజం షూస్ లేసు కట్టుకునే లోపల అబద్ధం ఊరంతా చక్కెరగొడ్డు వచ్చేస్తుంది అంటారు. సో అలాగా ఇది దీనికి రామాయణంలో ఆల్రెడీ ఏఏ ఉంది. ఇలాంటి మోసాలు చేయడంలో ఒక సిద్ధాస్తుడు ఉండేవాడు. ఎవరంటే వాడు ఏం చేస్తాడంటే మొరాల్ ఆఫ్ ది ఆర్మీ అంటారు కదా, ఈ వానర సైన్యం తాలూకా మొరాల్ని లో చేసేస్తాడు, ఇంక్లూడింగ్ రామలక్ష్మణులకు కూడా. అది నిజం, ఎందుకంటే రామలక్ష్మణులు అవతార పురుషులు. అంటే రాముడు ఎప్పుడు అడిగినా దశరథుడు కొడుకుననే చెప్తాడు. బట్ దే వర్ ఆల్సో నాట్ ఇమ్యూన్ టు దట్ మ్యాజిక్. ఓకే, వాడు ఏం చేస్తాడంటే ఇంద్రజిత్తు సీతని పట్టుకొచ్చేస్తాడు. మీకు నెరేషన్ అలా ఉంటుందన్నమాట. సీతని పట్టుకొచ్చి వీళ్ళ ఆకాశంలో నిలబెట్టి పేక నరికేస్తాడు, బ్లడ్ కూడా పడుతుంది, అంత కేక. ఇంకా నార్మల్ ఒకరిని చంపేస్తే ఎలాగుంటుందో అదంతా చేసేస్తాడు. అప్పుడు వీళ్ళంతా డౌన్ అయిపోతారు. మనం ఎవరి గురించి అయితే యుద్ధం పోరాడుతున్నామో అసలు ఆబ్జెక్టివ్గా నెరవేరదు కదా. సో వాడు అలా విన్ అవుదాం అనుకుంటాడు అనమాట. అప్పుడు ఆ మాయ గురించి తెలిసిన వాడు ఎవరంటే వాళ్ళ బాబాయ్ విభీషణుడు. అతను చెప్తాడు, మీరేం భయపడకండి, వాడు అన్ని విద్యలు తెలిసిన వాడు, హీ కెన్ క్రియేట్ ఫేక్ వీడియోస్ అండ్ హీ కెన్ లాంచ్, హీ కెన్ మేక్ బిలీవ్. వాడు ఎంత బాగా నటిస్తాడంటే ఒక వర్చువల్ ఇమేజ్ని ఒక రియల్ కత్తితో నరుకుతాడు, వర్చువల్ బ్లడ్ పడుతుంది.
సో వాడిని నమ్మద్దు అని చెప్తే అప్పుడు వీళ్ళు అమ్మో ఇదే అప్పుడు విభీషణుడు వీళ్ళకి ఆన్ బోర్డ్ అవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ తెలిసింది వాళ్ళకి. ఎస్ ఎస్ సో అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు పాలిటిక్స్ గురించి మొదలెట్టారు కాబట్టి దాంతోనే మనం ప్రారంభిద్దాం. సో పాలిటిక్స్లో ఏఐ ఎఫెక్ట్ అనేది రేపటి రోజున ఎలా ఉండబోతుంది, ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది, మంచి చెడు రెండు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే డేటా అనాలిసిస్ కూడా ఇంచుమించు ఏఐ యూస్ చేస్తున్నారు కదా, దానికి కూడా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అన్నా పొలిటికల్ లీడర్స్ అన్నా డేటా పెట్టుకోవాలి. ఏ రాష్ట్రం, ఏ మండలం, ఏ జిల్లా, కాస్ట్ నెంబర్స్, ఈక్వేషన్ అదే కదా. ఇంత పెద్ద డేటాని దాన్ని జాగ్రత్తగా ఓడపోయటానికి, జాగ్రత్తగా ఓట్లు సంపాదించుకోవడానికి డేటా అనాలిసిస్ కావాలి త్రూ ఏఐ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టుగా అమిత్ షా ఏదో మాట్లాడినట్టుగా క్రియేట్ చేయటం, దాంతో పుకార్లు పుట్టించడం, దాని ద్వారా కొంత ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టడం, ఇది రెండో రకమైనటువంటి టెక్నాలజీ. సో ఈ రెండు రేపటి రోజున చూడబోతున్నాం మనం. పాజిటివ్ యూసేజెస్ కూడా ఉన్నాయి. ఎలాగంటే ఇప్పుడు మీరు చనిపోయిన పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ బ్లాక్ అండ్ వైట్లో వాళ్ళ ఫొటోస్ తీసి అదంతా ఈ మధ్యన తెగ చేస్తున్నారు. ఆ కలరిఫికేషన్ ఇదివరకు మాన్యువల్గా ఫోటోషాప్లో చేయించుకునేవారు, ఇప్పుడు ఆ మాన్యువల్ లేదంతే. దానికి కమాండ్ ఇస్తే అది చేసేస్తుంది. కానీ కమాండ్ కరెక్ట్గా ఇవ్వాల్సిన అంటే నోహో ఉన్న వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు మీకు పొలిటికల్ మెసేజింగ్లో పాజిటివ్ ఇమేజ్ ఎలాగంటే, మీకు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేసిన ఎన్నో ఫస్ట్స్ ఉన్నాయి, కానీ అతను ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ అతని వాయిస్లో అతని అవతారితో చెప్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకి ఆస్తిలో హక్కు, ఇలా చాలా అతను చేసిన మెనీ ఫస్ట్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు చెప్పుకోలేదు. సో అతని నోటి ద్వారానే చెప్పించవచ్చు. ఓకే. అలాగే మేము ఒక ఎన్జిఓకి క్యాంపెయిన్ చేసినప్పుడు స్కోప్ అని ఒక స్వచ్ఛంద సంస్థకి ఓరల్ క్యాన్సర్, ఈ గుట్కా వాటి మీద అది అవేర్నెస్ ఇస్తుందన్నమాట. వరల్డ్ నో టొబాకో నాడు ఏం చేసామంటే అబ్దుల్ కలాం గారి చేత ప్రతిజ్ఞ నేను ఒక బిలియన్ సిగ్నేచర్ క్యాంపెయిన్ లాంచ్ చేయించాను 2003లోని ఆ సంస్థకి. ఇప్పుడు అదే దాన్ని ఏఐలో చేసాం. అతని స్టేట్మెంటే అతను సంతకం పెట్టిన తొలి సిగ్నేచర్ అనమాట. బిలియన్ సిగ్నేచర్స్కి అతను అంతే. న్యాచురల్ నేను చైనీస్ ప్రెసిడెంట్, నేను నా బుక్ ఇవ్వడానికి సందర్భంలో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను లెటర్లో అదే పెట్టాను, ఓన్లీ 2 persons ఇన్ ద వరల్డ్ ఆర్ ఎలిజిబుల్ టు ఇనిషియేట్ దిస్ క్యాంపెయిన్. వన్ ఈజ్ చైనీస్ ప్రెసిడెంట్ అండ్ ద అదర్ ఈజ్ యూ. హీ ఈజ్ రూల్డ్ అవుట్ బికాస్ దట్స్ నాట్ ఎ డెమోక్రసీ. యూ అనగానే నాకు వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. హీ బోల్డ్లీ సైన్డ్ అవర్ క్యాంపెయిన్. ఇప్పుడు అతను ఓత్ తీసుకుంటారు కదా, పిల్లలకి చాలామందికి ఓత్ తీసుకున్నారు, ప్లెడ్జ్ తీసుకుంటూ ఉంటారు. ఆ ప్లెడ్జ్లో కన్స్ట్రక్టివ్ సైడ్లో ఈ ప్లెడ్జ్ కూడా కలిపామన్నమాట. వాట్ ఎవర్ హీ హ్యాస్ సైన్డ్ ఆన్ పేపర్, we made it we made his avatar to recite that in pledge. Yes. So అది పాజిటివ్ మెసేజ్. మనం నెగిటివ్గా కూడా మాట్లాడదాం. పాలిటిక్స్లో, ప్రస్తుతం ఉన్నటువంటి పాలిటిక్స్లో రేపు తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ తర్వాత ఆంధ్ర, తెలంగాణ వీటిలో ఎన్నికలు రాబోతున్నాయి. 2029లో ఆంధ్రాలో, 2028లో తెలంగాణలో, ఈ సంవత్సరం ఆఖరికల్లా తమిళనాడులో కూడా ఎలక్షన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఈ రోజు కన్నా రేపటికన్నా ఎల్లుండికి మరో సంవత్సరం ఇంకా డెవలప్ అవుతుంది తప్ప తగ్గేదే ఉండదు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ దీన్ని ఎలా యూజ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఒకటి పాజిటివ్గా యూజ్ చేసుకుంటున్నారు. డేటా అనాలిటిక్స్కి, టార్గెటెడ్ క్యాంపెయినింగ్కి, దానికి యూజ్ చేస్తారు. ఏంటి టార్గెటెడ్ క్యాంపెయినింగ్? టార్గెటెడ్ క్యాంపెయినింగ్ అంటే ఇప్పుడు మీరు ఫలానా జిల్లాలో ఈ ఏదో ఒక గ్యాప్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని తెలిసింది. డేటా వల్ల, అవైలబుల్ డేటా వల్ల, సెన్సస్ డేటా వల్ల తెలిసింది. ఆ గ్యాప్ని అడ్రస్ చేయడానికి ఒక ఫ్రీబీ అనుకో, వాళ్ళందరూ ఫ్రీబీలు ఇస్తే ఎలక్షన్స్లో ఇస్తూ ఉంటారు, అదొకటి. ఫలానా ఫ్రీబీ ఇవ్వడం, ఫలానా స్కీమ్ పెట్టడం, కానీ ఫలానా సొల్యూషన్ మేము ఆఫర్ చేసే ఈ ప్రాబ్లంకి ఈ జిల్లాలో అదేదో జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉంది, ఉడ్యానం అనే దాంట్లో ఇంకోలేదో సమస్య ఉంది. ఆ డేటాని ప్రిసైజ్గా ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్కి అడ్రస్ చేయడానికి ఇవ్వచ్చు అనమాట. అలాగే నెగిటివ్గా అంటే ఇండియా ఈజ్ అ వెరీ హైపర్ సెన్సిటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్ అండ్ క్యాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వాళ్ళు నెగిటివ్గా ఎలా వాడుకోవచ్చు అంటే, సేమ్ ఆ ఫలానా క్యాస్ట్ వాళ్ళకి వీళ్ళకి గొడవ అయింది అని ఏదో ఒక పాత వీడియోని సర్క్యులేట్ చేస్తేనే అంత వైలెన్స్ అవ్వడానికి ఇది ఉంటుంది. వీళ్ళు ఫ్రెష్గా క్రియేట్ చేయగలరు, ఇందాక చెప్పిన ఆ రామాయణం ఎగ్జాంపుల్ లాగా.
సో అది నెగిటివ్. సో పబ్లిక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చూసి రియాక్ట్ అయ్యే ముందు అది ఏఐ అని ఫస్ట్ మీరు అనుమానించాలి. ఎందుకు ఈ మధ్యన రీసెంట్గా జగ్గి వాసుదేవ్ గారి ఇమేజ్ అతన్ని క్లోన్ చేసి వాడుకొని అతను ఏదో కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టుగా వచ్చింది. దానివల్ల ఆ కంపెనీ షేర్లు పెరగడం, ఐ డోంట్ నో ద డీటెయిల్స్, బట్ హీ వెంట్ టు ద కోర్ట్. అది నేను కాదు బాబు అని అతను చెప్పుకొని ఆయన వదిలేయండి, హీ ఈజ్ నాట్ అని కోర్టు సర్టిఫికేట్ ఇచ్చి ఇలా తయారైంది. దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే లా మేకర్స్ కానీ దే హ్యావ్ టు క్యాచప్ విత్ టెక్నాలజీ. మీరు ఎప్పుడైనా జింక చీతా కన్నా స్పీడ్గా పరిగెడుతుంది, మనం అందరం చీతా ఫాస్ట్గా పరిగెడుతుంది అనుకుంటా, కాదు. ఎందుకంటే దాని అలాగే లా మేకర్స్ కన్నా దొంగలు ఫాస్ట్గా ఉంటారు. నాకు ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అతను చెప్పాడు, మేము ఎన్ని టెక్నిక్స్ పట్టుకున్నా వాళ్ళు నెక్స్ట్ టెక్నిక్తో స్మగ్లింగ్ చేస్తారండి, సీటు కింద డాలర్లు పెట్టి తీసుకొస్తారు, ఎక్కడ పెడతారో తెలీదు, ఇలా ఉంటుంది మా లైఫ్. దొంగ పోలీస్ కరెక్ట్, దొంగ ముందు పరిగెడుతుంటాడు. సో అలాగా ఈ పర్టిక్యులర్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హైపర్ స్కేలింగ్ టెక్నాలజీ. ఇంపాక్ట్ దీనిది చాలా ఎక్కువ ఉంటుంది, డివాస్టేటింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే లాభాలు హైపర్ స్కేల్ ఎలాగ అవుతాయి, నష్టాలు కూడా అలాగే హైపర్ స్కేల్ అవుతాయి. సో మీ ఇమేజ్ పాడు చేయడం అనేది ఎంత సులువు. ఇప్పుడు అది నేను కాదు అని చెప్పుకోవడానికి అమ్మాయిల విషయంలో మార్ఫింగ్ చేసి ఎంతైనా చేస్తారు. ఇదివరకు ఈ మార్ఫింగ్ అది చేయడానికి కొంత ఇన్వెస్ట్మెంటు, కొంత ఎఫర్టు, కొంత స్కిల్ సెట్, కొంత అదే అవసరం ఉండదు. ఇప్పుడు అదేం లేదు. టక్కుమని ఎవరి ఫోటో అయినా ఎవరి మీదైనా పెట్టి మార్పు చేసి వదిలేస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవాలి. దానికి లా మేకర్స్ ఏం చేయాలి అంటే, నేను పాలసీ మేకింగ్ అడ్వైజరీలో ఒక కంట్రీకి ఉండేవాడిని, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లో. వాళ్ళకి గతంలో ఇచ్చిన అడ్వైస్ కూడా అదే. అవతార్ అథెంటికేషన్ అని ఒక మెథడ్ చెప్పాను. జస్ట్ లైక్ బ్లూ టిక్ ఉంది కదా, మన ట్విట్టర్ అంటారు దాన్ని, ఎక్స్ అంటారు ఇప్పుడు. అవును, వాళ్ళు ఏదో ఫీజు తీసుకుని ఇది నా అకౌంటే, ఇది వీడి అకౌంటే. ఆధార్ ఈజ్ అన్ అథెంటికేషన్ సర్వీస్. ఆధార్ ఈజ్ నాట్ ఏ సర్టిఫికేషన్ సర్వీస్, ఇట్స్ అన్ వీడే అని చెప్పే సర్వీస్ అనమాట. అలాగా మీ తాలూకా డిజిటల్ అవతార్స్ కానీ పొలిటీషియన్స్ అందరూ లేకపోతే సెలబ్రిటీస్ అందరూ కూడా ఇది నా అఫీషియల్ అవతార్. ఇప్పుడు నాకు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే టైం లేదు, నేను ఇదే మాటలు కాగితం మీద రాసి ఇచ్చేసి స్క్రిప్ట్ ఇచ్చేసి నా అవతార్ మాట్లాడుతుంది, నాకన్నా బాగా మాట్లాడుతుంది. కానీ అది ఎవరు సర్టిఫై చేయాలి, ఇది నేనే అని నేను ఎండోర్స్ చేయాలి, ఇది నా అవతారని. ఇది ఒక లా మేకింగ్లో ఒక ప్రాసెస్. ప్లస్ ఎవరైతే ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళని మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో, ఎందుకంటే ది సైబర్ క్రైమ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ స్పీడ్. ఇట్స్ బిజినెస్ అట్ ది స్పీడ్ ఆఫ్ థాట్ అని బిల్ గేట్స్ పుస్తకం ఉంటుంది. వాయువేగం కాదు, లైట్ కాంతి వేగం కాదు, మనోవేగం, బిజినెస్ అట్ ది స్పీడ్ ఆఫ్ థాట్. సో వాడు అంత స్పీడ్గా క్రైమ్ చేసినప్పుడు సరైన లా ఒకటి ఉండాలి, ఆ లా సరిగ్గా ఎన్ఫోర్స్ అవ్వాలి. ఎన్ఫోర్స్ అయ్యాక ఆ జస్టిస్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జస్టిస్ అవ్వాలి. వాడికి తారీఖ్ పే తారీఖ్ అని హిందీ సినిమాలో చెప్పినట్టుగా అలా డ్రాగ్ చేస్తే దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. డెటరెంట్ ఉండదు. నోబడి విల్ గివ్ ఎలాగో బెయిల్ వస్తుందిలే, నడుస్తుంటుంది కేసు, మనం చేయాల్సిన పని డ్యామేజ్ చేస్తాం కదా అనేటట్టుగా లాక్సిటీ, ఒక లీనియన్స్ వచ్చేస్తుంది అనమాట. సో జ్యుడిషియరీ షుడ్ క్యాచ్ అప్ విత్ ద ఎన్ఫోర్స్మెంట్ అండ్ డెలివర్ ఫాస్ట్ జస్టిస్ టు అంటే వాళ్ళ ఇంపాక్ట్ పెరిగిపోకుండా. అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అన్వీల్డీ. దే కెనాట్ హ్యాండిల్ ద ప్రాబ్లమ్. ఎంత పెద్ద సమస్య అవుతుందంటే వాళ్ళ అన్ని రూమర్స్, ఏది రూమరో ఏది నిజమో తెలియదు. ఇవాళ నేను చూస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా లోగో ఉంటుంది, పొలిటీషియన్ పేరు ఉంటుంది, వాడేమో సబ్బు అమ్ముతున్నట్టుగా ఉంటుంది. లేకపోతే ఇంకో నిన్న అంబానీ గారు ఈ షేర్లో ఇన్వెస్ట్ చేశారు, ముఖేష్ చాలా వస్తుంటాయి నాకు, ముఖేష్ అది ఇన్వెస్టెడ్, నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను, దీనికి ఇంత రిటర్న్ వచ్చింది అని వాడు చెప్పేస్తూ ఉంటాడు. నేను ఇంత తెలిసిన మాకే నమ్మబుద్ధి వస్తుంది అది ఒక బలహీనమైన క్షణంలో. అలాంటిది ఇంకా ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్, మీకు యూఎస్ నుంచి కార్ క్రాష్ అయిపోయింది డాడీ అని వీడియో కాల్ వస్తుంది. కార్ క్రాష్ కూడా చూపిస్తారు, బ్లడ్ డ్రిప్ అవుతున్న. ఇందాక చెప్పాను కదా, ఇంద్రజిత్, సీతాదేవి, వర్చువల్ సీత. అలాగా డాడీ కార్ క్రాష్ అయిపోయింది, నా క్రెడిట్ కార్డులన్నీ విరిగిపోయి, లేకపోతే ఇంట్లో మర్చిపోయాను, నా ఇండియన్ అకౌంట్. వాళ్ళు దొరికిపోతారంటే ఎక్కడో అక్కడ దొరుకుతారు. ఇది అనుభవం ఉన్నవాళ్ళు నేను ఎందుకంటే ఇంటీరియర్ డిపార్ట్మెంట్లో చేయడం వల్ల మాకు సైబర్ క్రైమ్స్ అట్లా, అలాగే దాని ఏమంటారు సోషల్ మీడియాలో రూమర్ స్ప్రెడింగ్స్, దానికి టూల్స్ ఉండేవి ఇదివరకు, ఇప్పుడు కూడా ఉన్నాయి టూల్స్. మేము వీ షుడ్ ప్రొక్యూర్ దోస్ టూల్స్. సో ఇప్పుడు వాట్సాప్లో రకరకాల ఫేక్ ప్రాపగాండా, ఫేక్ ప్రచారం జరుగుతోంది. వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పేసి
వాటిని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే అలాంటి ఫేక్ ప్రాపగండా ఎక్కడ క్రియేట్ అవుతుంది అనేది కనిపెట్టలేరా? కనిపెట్టచ్చు. ఫస్ట్ ఎవరు టైప్ చేశాడు, ఎవరు తయారు చేశాడు, ఆ టూల్స్ ఉన్నది. ఫస్ట్ ఎక్కడ ఆరిజిన్ అయింది, ఆ మెసేజ్ కానీ, ఆ పీపీటీ కానీ, ఆ కంటెంట్ కానీ ఎక్కడ మొదలైంది అనేది పట్టేయచ్చు. అది వాట్సాప్ యూనివర్సిటీ అనేది అది వీళ్ళు ఇప్పుడు నాలెడ్జ్ షేరింగ్ కెన్ బి డన్ ఇన్ ఎనీ వే. వాట్సాప్ ఈజ్ జస్ట్ ఎ మీడియం, వెదర్ ఇట్ ఇస్ ఎ ట్రూ నాలెడ్జ్ ఆర్ ఎనీ ఎజెండా బేస్డ్ నాలెడ్జ్ ఆర్ సమ్టైమ్స్ ట్రూత్ ఆల్సో కెన్ బి షేర్డ్ ఇన్ వాట్సాప్. అలాగే వచ్చింది ప్రతిదీ వాట్సాప్ యూనివర్సిటీ అని కాదు. సో ఇప్పుడు నేను ఒక రెజ్యూమ్లో ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు ఇంటీరియర్లో ఉన్నప్పుడు ఆ రాజు, ఆ కింగ్, ఆ దేశం తాలూకు ప్రముఖ వ్యక్తి చనిపోయారు అనమాట. మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా, రియల్ ఎగ్జాంపుల్. చనిపోయినప్పుడు అతనికి సానుభూతిగా ఒక పవర్ పాయింట్ ఏదో వచ్చింది, ఒక 10 స్లైడ్స్ ఉంటాయన్నమాట, PDF ఫైల్. ఎందుకంటే ఐ రీడ్ బిట్వీన్ ది లైన్స్. ఎందుకంటే నేను నాలెడ్జ్ మేనేజ్మెంట్లోంచి, దాంట్ నుంచి, మీడియా నుంచి ఉండడం వల్ల 10 స్లైడ్స్లో 2 స్లైడ్స్ దే ఆర్ ట్రయింగ్ టు ఇన్స్టిగేట్ ద యూత్ ఆఫ్ దట్ కంట్రీ టు జాయిన్ అక్రాస్ ది బార్డర్. ఇది నాకు తెలుసు. ఆ టూల్ కొని ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చాను. దాని ఏంటంటారు, ఇంటలెక్చువల్ మానిటరింగ్ డిపార్ట్మెంట్ అనేది అంటారు. వాడు అన్నాడు, నువ్వు నవ్వకూడదు, మా డిపార్ట్మెంట్ పేరు ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లో అన్నాడు. అలా నవ్వలేదు. అప్పుడు అతనికి నేను లీడ్ ఇచ్చాను అనమాట. ఇలాగ ఈ మెసేజ్ వచ్చింది, అందరూ సర్క్యులేట్ చేసుకుంటున్నారు దేశం అంతాను. 8 కరెక్ట్గానే ఉంటాయి. అందులో చివరి 2 వాడికి కావాల్సిన మెసేజింగ్ పెడతాడనమాట, ఇన్స్టిగేషన్. అంటే ఇప్పుడు 8 ఫ్లాగ్స్ ఉంటాయి, అందులో సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, మీరు అదేమంటారు కదా, సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ఇలాంటివి ఉంటాయి అనమాట. లాస్ట్ 2 వాడు ఇన్స్టిగేషన్ చేస్తాడనమాట, హింట్ ఇస్తాడు, రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు మీ యూత్ని అని. నేను అతను వేరే కాఫీ షాప్లో పిలిచి చెప్పాను. అతను వెంటనే నాకు ఒక 1 వీక్లో వచ్చాడు, చెప్పాడు, కంగ్రాచులేషన్స్, వీ కాట్ 2 టెర్రరిస్ట్స్ అని. అది ఆరిజిన్ చేసిన వాళ్ళు టెర్రరిస్టులు వాళ్ళు. దే వాంటెడ్ మోర్ టు కన్వర్ట్ మోర్ ఇన్ టు దేర్. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా ఏదైనా పెద్ద నేత చచ్చిపోయినప్పుడు కానీ, ఒక సూర్యుడు అస్తమించిన వాళ్ళ మీద ఏదో కంటెంట్ సర్క్యులేట్ అవుతుంది కదా, వాళ్ళు చిన్నప్పుడు ఫోటోలని. ఇప్పుడు చాలామంది క్లెయిమ్ చేసుకోవడం కూడా వస్తారు, వాళ్ళు మేము చుట్టాలని. ఏదో ఇప్పుడు DNA అనాలిసిస్ అని ఉంది. సో అది ఒక పొలిటికల్ యాంగిల్లో అది. అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్, మీరు ఎడ్యుకేషన్ సెక్టర్ తీసుకున్నారంటే ఇవాళ అందరికీ మార్కుల కోసం మూర్ఖులు తయారవుతున్నారు అన్నట్టుగా ఈ ఆబ్జెక్టివ్ బేస్డ్ అసెస్మెంట్ జరుగుతుంది ఇవాళ. ఓకే. మా చిన్నప్పటి నుంచి కూడా అదే జరిగింది. అంటే ఆ ప్రెషర్లో చదివేసాం, ఏదో అలా పైకి వచ్చేసాం. కానీ ఓన్లీ మల్టిపుల్ చాయిస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాడికి సబ్జెక్ట్ ఎంత తెలియదు. దట్ ఈస్ వై సివిల్ సర్వీస్ ఈస్ మోర్ కాంప్రిహెన్సివ్ టెస్టింగ్ దాన్ ఆల్ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. సో ఎందుకంటే వాడికి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, వాడికి అవగాహన ఉంటుంది, ఎస్ఏ వాడే రాస్తాడు, ఆ ఎస్ఏని ఇంకో హ్యూమన్ చదువుతాడు. రేపొద్దున హ్యూమన్ చదవక్కల్లా, మెషిన్ చదివి చెప్తుంది ఎస్ఏ ఉందో లేదు. సో దట్ ఈస్ ద గుడ్ కన్స్ట్రక్ట్ యాక్సిలరేషన్ ఏ బ్రింగ్స్ ఇన్ టు ది ప్రాసెస్ బేసికలీ. సో ఈ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్లోని దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ లాటరీ. మాకు ఒక తెలిసిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ రోజుల్లో ఎంసెట్ రాసినప్పుడు ఒక అతను బీసీ అని పెట్టుకుని వెళ్ళిపోయాడు మొత్తం 150 క్వశ్చన్లకి. 100 మార్కులు మ్యాథ్స్ ఉండేవి, 50 ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండేవి, 200కి. సో హీ గాట్ మంచి ర్యాంక్ వచ్చింది, 300, ఒక మంచి యూనివర్సిటీలో చదివాడు తర్వాత. కానీ హీ స్ట్రీట్ స్మార్ట్. అలాగే అంతకుముందు ఆప్టికల్ రే అబ్స్ట్రక్షన్ తోటి బ్యాంక్ పరీక్షలు అవి కండక్ట్ చేసేవారు. ఒకడికి ఫుల్ స్కోర్ వచ్చేసిందట చాలా ముందు 80sలో. అప్పుడు ఫుల్ స్కోర్ వచ్చింది ఆపండి అని ఒకటి చెప్పాడు. వాడు ఏం చేశాడు, అన్ని సర్కిల్స్ని డార్క్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడో ఒకటి ABCDలో కరెక్ట్ ఉంటుందిగా. సో అప్పుడు దాని లాజిక్ అంతవరకు పనిచేసింది. అమ్మో వీడు మిగిలిన 3 కూడా. సో ఇప్పుడు మేము ఒక ఇన్నోవేషన్ ఏం చేయించానంటే నేను దట్స్ పేటెంట్ అది ఫైల్ చేసేది ఏంటంటే సబ్జెక్టివ్ జస్టిఫికేషన్ ఆఫ్ యువర్ ఆబ్జెక్టివ్ సెలెక్షన్. అంటే నువ్వు ఈ క్వశ్చన్ ఎస్ అని పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు రాయి కింద 2 సెంటెన్స్లు, 2, 4 నీ ఇష్టం వచ్చిన రాయి. నీ జస్టిఫికేషన్ కరెక్ట్గా ఉంటేనే నీకు మార్క్ ఇస్తాం. అలాగే నువ్వు కింద 3 చాయిస్లు సెలెక్ట్ చేసుకోలేదు కదా, అవి ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు కూడా రాయి. అప్పుడేమవుతుంది, వీడికి ఏది వచ్చు ఏది రాదు మాకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే. మోర్ థరో హోలిస్టిక్ వాడు లెర్నింగ్ గ్యాప్స్ ఐడెంటిఫై చేయగలుగుతాం ఈ డిస్కషన్లో. వీళ్ళు ట్రిగర్ అదొక ఎడ్యుకేషన్ సెక్టర్లో అదొక మార్క్. సో ఈ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ChatGPT వంటివి, గ్రోక్ వంటివి వచ్చిన తర్వాత చాలామంది దాని సహాయంతో రాసేస్తున్నారు.
ప్రాజెక్టులు చేసేస్తున్నారు అంటున్నారు కదా. అది మొన్న ఒక యూనివర్సిటీ స్టూడెంట్ అది హీ ఫ్లాష్డ్ హౌ హీ యూజ్డ్ ఇట్ అండ్ ఆల్ దట్. దాంట్లో ఏమవుతుందంటే ఒక రీసెంట్గా MITలో ఒక స్టడీ జరిగింది, అంతకుముందు ఇంకొక స్టడీ జరిగింది. ఈ చాట్ జీపీటీ వాడుతున్న వాళ్ళు, గూగుల్ సెర్చ్ వాడుతున్న వాళ్ళు 2 గ్రూపుల కింద పెట్టింది MIT. పెట్టి ఏం చేసిందంటే వీళ్ళకు టాస్క్ ఇచ్చింది. చాట్ జీపీటీ వాళ్ళు న్యాచురల్లీ ఫస్ట్గా ఇచ్చేసారు, ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు, అది అది ఆన్సర్ చెప్తోంది, అది నమ్ముతున్నాడు వీడు. దాన్ని వ్యాలిడేట్ చేసుకుని ఏఐని కానీ జెన్ఐని కానీ ఎవరు వాడాలంటే ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ ఉండి, ఒక ఫైన్ ఆర్ట్స్ గ్రాడ్యుయేటు ఏఐని వాడితే ఒక రకంగా వాడతాడు, ఒక అందంగా వాడతాడు, అంటే వాడికి తెలుసు స్పెసిఫికేషన్స్ ఎలా ఇవ్వాలని. ఒక ఫోటోషాప్ వచ్చిన అతను ఒక రకంగా వాడతాడు, ఏమీ రానివాడు కూడా వాడేయచ్చు, సరిగ్గా అడగడం రావాలి. దాన్ని ఏదడితే అది కల్పవృక్షం లాంటిది అనమాట. మీరు దాని కింద నుంచి ఏదడితే అది ఇచ్చేస్తుంది. ఫ్రాంకిస్టీన్, ఆ ఫ్రాంకిస్టీన్ ట్రెండ్ కూడా చెప్తాను. ఇందులో ఏంటవుతుందంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో ఆ ఎక్స్పెరిమెంట్లోని ఆ తర్వాత ఒక టాస్క్ ఇచ్చారు ఈ 2 బ్యాచ్లకి కూడా విడివిడిగా. ఈ గూగుల్ సెర్చ్లో వాటెవర్ సర్చ్ ఇంజన్లో చేసి అనలైజ్ చేసి బుర్ర అప్లై చేసి ఆ కోరిలేషన్ చేసుకుని సర్చ్ చేసుకుని వాళ్ళు బాగా పెర్ఫామ్ చేశారు. ఈ చాట్ జీపీటీ వాడు ఆన్సర్ కోసం వెతుక్కుంటున్నాడు. ఓకే, ఎందుకంటే వీడికి ఆల్రెడీ స్పూన్ ఫీడింగ్ అలవాటు అయిపోయింది కదా, అరటిపండు వలవడం కాదు, డైరెక్ట్గా నోట్లో పెట్టేస్తారు. సో అది వీడి పరిస్థితి. ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే సేమ్ అదే యూనివర్సిటీ MITలోనే 3 గ్రూపులు పెట్టారు. ఒకరికి చాట్ జీపీటీ ఇచ్చారు, ఒకరికి గూగుల్ ఇచ్చారు, ఒకరికి ఏమీ ఇవ్వలేదు. మీరు పుస్తకాలు ట్రెడిషనల్లో మీ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ మీరు తంటాలు పడండి అని. సో ఈ 3 మీద ఏం చేశారంటే నాన్ ఇన్వేసివ్ టెక్నిక్లో హెల్మెట్లు పెట్టారు. అది జెటో అని ఒక కంపెనీ, ఇది ఇండియన్ వచ్చిన అబ్బాయి CEO దానికి, తమిళ్ అశ్విన్ అనుకుంటా కనెక్టెడ్. సో ఆ జెటోలో అదే ఈజీ తీశారనమాట. ఈ అస్సలు గ్యాడ్జెట్స్ ఏది వాడకుండా చేసేవాళ్ళ బ్రెయిన్ బాగా పనిచేస్తుంటారు. ఓకే, యాక్టివిటీ ఆఫ్ న్యూరాన్ యాక్టివిటీ లెవెల్స్, బ్రెయిన్ వేవ్స్ చాలా బాగున్నాయి వాళ్ళవి. గూగుల్ వాడేవాళ్ళది ఓ మాదిరిగా ఉన్నాయి. ఏదో ఒకటి వాడు వచ్చిన రిజల్ట్స్ని మ్యాపింగ్ చేసుకుని ఏదో ట్రై చేస్తున్నాడు. ఈ చాట్ జీపీటీ వాళ్ళ దగ్గర డంబ్గా ఉన్నాయట. సో కొన్ని జనరేషన్స్ ఇట్లాంటి రిజల్ట్స్కి అలవాటు పడిపోయారు అనుకోండి, వాళ్ళు ఆర్టిస్టిక్ కిడ్స్ లాగా, లేకపోతే వాళ్ళు ఒక హెల్ప్లెస్, దే విల్ లుక్ ఫర్ హెల్ప్. ఓకే, అలాగ అయిపోతారు. సో దట్స్ ద డేంజర్ సైడ్ ఆఫ్ ఇట్. సో ఒరిజినాలిటీ అనేది ఒరిజినాలిటీ ఉండాలి. ఇప్పుడు మీరు ఈవెన్ అదొక ఆస్పెక్ట్ ఎడ్యుకేషన్ సెక్టర్లో. నెక్స్ట్ క్రియేటివిటీ తీసుకుందాం. క్రియేటివిటీలో ఏంటవుతుంది, అల్టిమేట్లీ ఒరిజినాలిటీ షుడ్ ప్రివేల్. ఓకే, ఇప్పుడు అది జనరేటివ్, అందుకనే వాళ్ళు తెలివిగా ఏం పెట్టారు, దాని పేరు జనరేటివ్ AI అన్నారు, క్రియేటివ్ అనలా. మీ దగ్గర నేర్చుకుంటారు. సో క్రియేటివ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? అదే క్రియేటివ్ ఫీల్డ్లో ఏంటంటే యు ఆర్ ఫీడింగ్ మీకు ఒక ఐడియా వచ్చింది, మీరు హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నారు, మీ ఐడియా మీదే, ఒరిజినల్గా మీకు వచ్చిన ఐడియావే అది ఒరిజినాలిటీ. కానీ మీరు ఆ ఐడియాని దాన్ని ఫీడ్ చేయడం వల్ల ఐడియా తీసేసుకుంటుంది. అది మీరు పబ్లిష్ చేసే లోపల ఇంకోటి ఎవడైనా క్వశ్చన్ అడిగితే వాడి పేరు మీద వచ్చి రిలీజ్ అయిపోతుంది. అది మీది కాదు, ఇంకా మర్చిపోవాలి దాన్ని. అలా అనమాట. కాకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో మ్యూజిక్ రకరకాలుగా ఇచ్చేయచ్చు. దాన్ని మ్యూజిక్ కంపోజిషన్కి వాడచ్చు. అంటే ఇప్పుడు బడ్జెట్ లేదనుకోండి, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మ్యూజిక్ కంపోజిషన్ ప్రొవైడెడ్ సంథింగ్ ఈజ్ ఒరిజినల్ అబౌట్. ఆ లైసెన్స్ తీసుకొని, కన్సర్న్డ్ కంపెనీ తాలూకా లైసెన్స్ తీసుకుని వాళ్ళు కన్సర్న్డ్ వాయిస్ ఆర్టిస్టులకి, కన్సర్న్డ్ ట్యూన్ మేకర్స్, అందరికీ లీగల్గా అందరికీ పే చేసి వాళ్ళు అలౌ చేస్తే వాళ్ళ వాయిస్ని క్లోన్ చేయడానికి కానీ, వాళ్ళ ఇది సెలబ్రిటీస్ అయితే దే విల్ ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే క్రియేటివ్ ఫీల్డ్లో అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ పేటెంట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇల్లు అంటే, వాళ్ళ అసెట్స్ అంటే జల్సా ప్రతీక్షవే కాదు, అతని వాయిస్ కూడా అతని ఇల్లే, అతని ఆల్రెడీ వాడుతున్నారు అనుకుంటా కదా. వాడేస్తున్నారు. అది వీళ్ళు క్లెయిమ్ చేయకపోవడం వల్ల వాళ్ళు వాడేస్తారు. ఇప్పుడు రేపొద్దున వీలునామాలు అది కూడా రాయాలి, ఇది ఎవరికి వెళ్తుంది నా వాయిస్ అని. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు మేము ఇంగ్లీష్ పోయట్రీ, మేటర్డ్ పోయట్రీ పబ్లిష్ చేసాం. ఇప్పుడు చాలా 2005లో చేసాం యూఎస్లో. మీటర్ ఉండి, రైమ్ ఉండి, దానికి ఏమో సెంటిమెంట్ ఎలాగో అర్థమవుతుంది. మనం జాన్రా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, జాజ్లో కావాలా, బ్లూలో కావాలంటే ఆ లింక్ పంపిస్తాను మీకు. ఇట్ విల్ ప్లే దట్ మ్యూజిక్ అనమాట. దాన్ని బ్యూటిఫుల్గా కంపోజ్ చేసి ప్లే చేస్తాం. సో ఆ లైసెన్స్ తీసుకుని మేము చేసాం అలాగా.
ఇట్ బికేమ్ ఏ మ్యూజికల్ ఆల్బమ్ ఫ్రమ్ ఏ పోయిటరీ టెక్స్ట్ మోడ్లో ఎవరు చదువుతారు, ఆడియో మోడ్లో ఉంటే కొంత ఏమైనా అట్రాక్షన్ ఎక్కువ వస్తుంది అన్నట్టుగా ఇదనమాట. సో బట్ రీడింగ్ అక్కడే చెప్తున్నాం కదా, ఇప్పుడు నీ అంతటి నువ్వు పోయిటరీ చదవడం వేరు, షేక్స్పియర్లో ఫీల్ అయ్యి బుక్ ఎందుకు చదువుతారు అందరూ, చాలామందికి తెలియదు, అది సతిల్ కాన్సెప్ట్. ఇది ఆడియో బుక్స్ కూడా వినేయచ్చు కదా, అంతే జ్ఞానం వస్తుంది కదా, రాదు అంటే కొంతే వస్తుంది, అంత రాదు. ఎలా వస్తుందంటే వెన్ యూఆర్ రీడింగ్ ఏ బుక్, ఎస్పెషల్లీ రిటర్న్ బుక్, అది చదువుతున్నప్పుడు మీరు లోపల చదువుకుంటారు. లోపల చదవాలంటే యువర్ ఓన్ ఇన్నర్ వాయిస్ ఈజ్ రీడింగ్ అండ్ టు యూ. మీ గొంతుకే, మీ లోపల గొంతు మీ బయటికి చదవరు కదా బుక్ చదువుతున్నప్పుడు. సో అట్లా అన్నమాట. సో వీళ్ళు ఆడియో బుక్స్ లేకపోతే అన్నీ జనరేటెడ్వి స్పూన్ ఫీడింగ్ అలవాటు అయిపోతే ఏంటంటే ఇంకా ఆ ఫ్యాకల్టీస్ అన్నీ, క్రేనియల్ క్యాపబిలిటీస్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ డీజనరేషన్ ఆఫ్ హ్యూమన్ ఎబిలిటీస్. ఇప్పుడు ఒక హీరోయిన్ ఫోటో, ఒక హీరో ఫోటో, కొంతమంది ఆర్టిస్టుల ఫోటో ఇచ్చేసి, ఒక స్టోరీ ఇచ్చేసి, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా నాకు ఇలా కావాలని చెప్పేసి పాటలు ఎలా కావాలి, ఫైట్లు ఎలా కావాలని చెప్పేసి ప్రతి ఒక్కదానికి మనం ప్రాంప్ట్ ఇచ్చేసామంటే సినిమా రెడీ అవుతా, సినిమా రెడీ అయిపోతుంది. అవుతుంది, చేస్తున్నారు, ట్రైలర్స్ చేస్తున్నారు, సాంగ్స్ చేసేస్తున్నారు, ఏదంటే ఫ్యాన్ అంటారు. ఓకే, వాళ్ళకు కూడా అది పబ్లిసిటీ కావాలి కాబట్టి చూసి చూడనట్టు వదిలేస్తారు. సపోజ్ మహేష్ బాబు ఫోటో చేస్తున్నారు, లేదంటే సమంత ఫోటో ఇచ్చేసి వాళ్ళిద్దరిని హీరోయిన్గా పెట్టి, ఇమాజినేషన్ ఏముంది, నువ్వు ఏది ఇమాజిన్ చేసుకుంటే అది అయిపోతుంది. కాకపోతే ప్రకాష్ రాజుని నేను విలన్గా పెట్టేసి, డిఎస్పి లాంటి మ్యూజిక్ కావాలి, సెంథిల్ లాంటి ఫోటోగ్రఫీ కావాలి, రాజమౌళి లాంటి డైరెక్షన్ కావాలి అని చెప్పేసి, విజయేంద్ర ప్రసాద్ ఫలానా ఆయన స్టైల్లో ఒక కథ కావాలి అని కథలు ఇచ్చేస్తారు. అన్నిటికన్నా సులువైంది ఏంటంటే కథలు చెప్పడం, అది ఇచ్చేస్తుంది. మ్యూజిక్ కంపోజిషన్ అనేది దట్స్ ఆల్సో మ్యూజిక్ కంపోజిషన్ కూడా వస్తుంది. డిఎస్పి స్టైల్ అని వేరే ఉండదు, అంటే ఇమేజెస్లో అవుతుంది. అంటే నేను చెప్తాను, మీరు అడిగిన ఎగ్జాంపుల్కి నేను దానికి ఒక విరుగుడు ఉంది. విరుగుడు అంటే ఏంటంటే, ఇఫ్ ఫోటో కాపీరైట్ అనుకోండి, మాకు తెలిసిన అతను కమల్ హాసన్ ఈ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందండి అని ఒక క్యారెక్టర్ ఒక పెయింటింగ్ తీసుకుని ఎలా ఉంటుంది లుక్ అని తయారు చేయాలి, సరదాకి జస్ట్ ఫర్ ఫన్ చేద్దాం అనుకుని. ఫలానా ఏదో లుక్, అది కమల్ హాసన్కి బోల్డ్ లుక్స్ ఉంటాయి కదా, వెరుమాండి లుక్, అలాగా మీసం ఉన్న లుక్ ఏదో ఉంది. ఆ మీసం ఉన్న లుక్ని ఈ మీసం ఉన్న పెయింటింగ్ మీద పెట్టడానికి ట్రై చేశాడు. మీసం ఉన్న ఫోటో ఇంటర్నెట్లో ఓపెన్ సోర్స్గా డౌన్లోడ్ చేశాడు. అప్పుడు ChatGPT వార్నింగ్ ఇచ్చింది, నో దిస్ ఇమేజ్ కెనాట్ బి యూజ్డ్ అని. ఓకే, సో ఇప్పుడు మహేష్ బాబు గారు లీగల్ టీం చెప్పాలి, ఈ మా పబ్లిక్లో ఉన్న మా ఇమేజెస్లో మీరు ఏది ఈ అన్ని కాపీరైటెడ్ ఇమేజెస్ ఏ స్టిల్ని కూడా మీరు వాడుకోకూడదు. వాళ్ళ లీగల్ టీం ప్రొయాక్టివ్గా, ఇప్పుడు ఇళయరాజా గారి లీగల్ టీం ఎలా ప్రొయాక్టివ్గా పనిచేస్తుందో కాదు. ఇప్పుడు నేను అలా ఎవరో ఒక హీరో ఏదో కొత్త ఫోటో దొరుకుద్ది, ఒక హీరోయిన్ ఎవరో ఫోటో దొరుకుద్ది, జస్ట్ ఆ ఫోటోలు ఇచ్చేసి ఫలానా వాడు నాకు ఫలానా యాక్టర్ ఫలానా వాడు ఇది కావాలని చెప్పేస్తే సినిమా రెడీ అవుద్దా? సినిమా కాదు కానీ క్లిప్స్ ఉన్న ట్రైలర్ని మార్చడం అంటే ఫ్యూచర్లో చేసేయచ్చు. ఇప్పుడు రేపు పొద్దున్న నెట్ఫ్లిక్స్ గురించి అదే అంటున్నారు. ఒక మీకు నచ్చిన సినిమా చూస్తున్నారు, సినిమా చూస్తూ ఆ హీరో బదులు నా ఫేస్ ఎక్కడలా ఉంటే మీరు అడగగానే మీ ఫేస్ అక్కడ వచ్చేస్తుంది. బట్ దట్ షుడ్ బి వెరీ వెల్ విత్ ఇన్ ది లీగల్ బౌండరీస్. మీకు ఆ లీగల్ బౌండరీస్లో లేకుండా ఆ జరిగితే ఇండియాలో పెద్ద ఇంప్లికేషన్స్ లేకపోవచ్చు కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్, కానీ బయట ఎలా ఉండదు. 25 years రెగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. మీకు తెలుసు కదా బాలు గారి ఇళయరాజా ఎపిసోడ్. అవును. ఏంటి జరిగింది, ఆయన హీఈస్ ద రైట్స్ ఓనర్ ఆఫ్ ద మ్యూజిక్, నో సింగర్ షాల్ పెర్ఫార్మ్ వితౌట్ మై పర్మిషన్ ఇన్ ఎనీ. అతను వెన్యూస్కి కూడా రాశాడు యూఎస్లో వాళ్ళ లీగల్ టీం. చాలా ఎలా గొడవ అవ్వబోతూ అంత గ్రేట్ ఫ్రెండ్షిప్, ఒక 40 years జరిగిన ఫ్రెండ్షిప్ కాలంలో తోడుపడినట్టుగా ఒక్కేడాది ఒక గ్రహణం పట్టినట్టుగా. తర్వాత అందరికి కలిసిపోయారు, అది వేరే విషయం. దట్ వాజ్ ద పాజిటివ్ ఎండింగ్. కానీ అంత సీరియస్గా తీసుకుంటారు బయట. ఇక్కడలాగా ఎలా చేస్తే అలాగ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే జరిగింది. నాకు ChatGPTకి అతను కమల్ హాసన్ ఫోటో అప్లోడ్ చేసి ఈ ఫోటోని ఆ పెయింటింగ్లో పెట్టమన్నాడు, ఆ గెటప్లో ఎలా ఉంటారో లుక్ చూద్దామని. ఇట్ డిడ్ నాట్ అలౌ. ఎందుకు, ఈ ఫోటో ఎవరైతే పబ్లిష్ చేశారో దే హ్యావ్ కాపీరైటెడ్ ఇట్. కాపీరైటెడ్ కంటెంట్ని మీరు అలా చేయలేరు. ఓకే, లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒరిజినాలిటీకి మీరు అదే చెప్తున్నాం, మీ క్రియేటివిటీ ఈజ్ డిఫరెంట్, క్రియేటివిటీ ఈజ్ ఒరిజినల్. ఇది ఇచ్చేది జనరేటివ్, ఇది సింథటిక్.
సో Synthetic అంటే రెండు జస్ట్ మూడు ఫోటోలు ఇచ్చేసి సినిమా చేసి ఇవ్వమంటే, స్టోరీ ఇచ్చేసి సినిమా చేసి ఇవ్వమంటే అంత స్థాయి టెక్నాలజీ రావడానికి, టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ వచ్చేస్తుంది. ఏఐలో అంత స్థాయి టెక్నాలజీ రావడానికి ఎన్నేళ్ళు బట్టే అవకాశం ఉంది? ఏళ్ళేంటి, ఇక్కడంతా ఇంటర్నెట్ ఇయర్స్ అంటే మంత్స్. ఇప్పుడు ఇంటర్నెట్ ఇయర్ డెఫినేషన్ తెలుసు కదా, 3 నెలలకు ఒక ఇంటర్నెట్ ఇయర్ మారిపోతుంది. కానీ మామూలుగా జనరల్గా తీసే సినిమాకి దానికి తేడా ఉంటుంది కదా? ఉంటుంది, కానీ బట్ నేను ఒక స్క్రిప్ట్ పట్టుకొని నేను ఒక యాంకర్ పార్ట్ చెప్పాను అంటే, ఒక యాంకర్గా నేను ఒక స్క్రిప్ట్ కెమెరా ముందు చూసి టెలిప్రాంప్టర్తో చెప్పడానికి, లేదా మామూలుగా చూసి చెప్పాను అంటే, దానికి నాలాంటి ఒక ఇమేజ్ని తీసుకొని దాని ద్వారా ఏఐ జనరేట్ చేసేసి అది చదివించిన దానికి నీకు తేడా అయితే కనిపిస్తుంటుంది. బేసిక్ అది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి తెలియదు. మీ వాయిస్ ఆల్రెడీ తెలుసు, మీ ఎక్స్ప్రెషన్స్ తెలిసిన వాళ్ళకి అది వాళ్ళు పట్టగలరు. కానీ మొదటిసారే ఇప్పుడు అది చేస్తున్నారు అనుకోండి, మీకు ఆ ధ్వజస్తంభం ఎగ్జాంపుల్. నేను ఫస్ట్ శాంతోమ్ చర్చ్ అని చెన్నైలో ఒక చర్చ్ ఉంటుంది, అక్కడ ధ్వజస్తంభం చూశాను. ఏంటిది హిందూ టెంపుల్, ఇండియన్ సనాతన్ టెంపుల్స్లో ఉండేది ఇక్కడ ఉందని నేను చేశాను. దాన్ని ఏమంటారంటే కెమోఫ్లాజింగ్ టెక్నిక్ అంటారు అనమాట, డైజెస్టిన్ టెక్నిక్ అంటారు. అది నేను ఇక్కడ టెంపుల్స్లో ఉండే ధ్వజస్తంభం అక్కడ చూశాను కాబట్టి నాకు ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనేది తెలుసు, ఏది ఇమిటేషన్ అని. కానీ ఫస్ట్ టైం మా అబ్బాయి అదే చూస్తున్నాడు అనుకోండి, ఓకే, వాడు అది ఒరిజినల్ అనుకుంటాడు. కానీ మన కదలిక, మన మాట అన్నీ వచ్చేస్తాయి. మీ కదలిక అన్నీ తేడా కొంత. దాన్ని ఏమంటారంటే హైపర్ రియలిస్టిక్ అవతార్ అంటారు. మీరు చెప్పిన దాన్ని హైపర్ రియలిస్టిక్ అవతార్. నన్నే ఒక 2 minutes మాట్లాడమన్నది ఆ యాప్. కెమెరా ముందు మాట్లాడాను, నేను ఎలా పాజులు ఇస్తాను, నేను ఏ టైంకి అంత 2 minutes మాట్లాడు, ఒక స్క్రిప్ట్ ఇచ్చి చదవమంది. ఇందులోంచి అది ఎడ్యుకేట్ అవుతుంది అనమాట. నా వీడియోని క్లోన్ చేస్తుంది, నా వాయిస్ని క్లోన్ చేస్తుంది, చేసి ఈ భాషలో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఈ యాక్సెంట్లో మాట్లాడితే ఎలా ఉంటుంది, యూకే ఇంగ్లీష్ సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను టార్గెట్ ఆడియన్స్ యూకే ఆడియన్స్ ఇస్తున్నాను అనుకోండి, యూకే యాక్సెంట్లో మాట్లాడిస్తుంది. నేను దేశీ ఆడియన్స్కి మాట్లాడుతున్నాను అనుకోండి, న్యూట్రల్ యాక్సెంట్ ఇండియన్ యాక్సెంట్లో మాట్లాడుతుంది. ఇట్స్ మోర్ వాడు అన్నాడు ఒకడు, నువ్వు ఇండియన్ యాక్సెంట్లో మాట్లాడి చాలా రియలిస్టిక్గా ఉందని. న్యాచురల్లీ కదా. ఇప్పుడు ఫేక్ యాక్సెంట్, ఫేక్ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే అది ఫేక్ లాగే ఉంటుంది. నీ నేటివిటీ క్లోజ్గా ఉంటే చేస్తారు అలాగా. సో బట్ ఫస్ట్ టైం చూసే ఆడియన్సే మోసపోతారు. సో ఇక మనం పాలిటిక్స్ గురించి మాట్లాడాము, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాము, ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడాం. సో ఇప్పుడు కెరీర్ గురించి మాట్లాడదాం. ఏ వస్తే ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు ఊడిపోతాయి, ఎంతవరకు పోతాయి, ఎంతవరకు ఉద్యోగాలు పూర్తిగా ఇదైపోయే ఛాన్స్ ఉంది? ఎవరన్నా ఫస్ట్ అసలు ఉద్యోగాలు అంటే ఏంటి, ఇండియన్ డెఫినేషన్ ఆఫ్ జాబ్ అంటే ఏంటంటే ఫంక్షనల్ జాబ్స్, బ్లూ కాలర్, వైట్ కాలర్ అని కొన్ని ఉంటాయి. ఈ బ్లూ కాలర్ జాబ్స్ ఎక్కడికి వెళ్ళవు. అంటే ఎలక్ట్రీషియన్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి, అవి ఎక్కడికి వెళ్ళవు. ఎందుకంటే ఫిజికల్గా చేతితో చేయాల్సినవి, శానిటేషన్, జానిటర్స్, అవి ఎక్కడికి పోవు, అవి అలాగే ఉంటాయి. కోర్ జాబ్స్ అంటారు వాటిని. ఈ ఆఫ్ షోర్ జాబ్స్ ఉంటాయి కొన్ని. వాళ్ళు ఆఫ్ షోర్ ఎందుకు చేస్తున్నారు అనేది విషయం మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ వాళ్ళు కాస్ట్ కటింగ్, లేబర్ ఆర్బిట్రాజ్ ఒకటి, కంటిన్యూస్ స్కిల్ సెట్ అవైలబిలిటీ ఒకటి. ఈ స్కిల్ సెట్ అక్కడ ఉన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ పంపిస్తున్నారు వాళ్ళు. మనకన్నా తక్కువ డబ్బులు తీసుకునే దేశం ఎక్కడో సుడానో లేకపోతే బంగ్లాదేశో కనబడితే అక్కడికి వెళ్ళిపోతారు. బిజినెస్ వాడు ఇప్పుడు మా శత్రు దేశాలైన జపాన్, చైనావే ఒకళ్ళకొళ్ళు పొట్టేళ్ళ కొట్టుకునే. జపాన్ ఆక్యుపై చేసింది చైనా అని తెలుసు కదా ఒకప్పుడు. ఒకళ్ళకి పడదు. మీకు చైనాలో జాపనీస్ కార్ కనబడదు, చాలా రోజులు కనబడేది కాదు. ఓన్లీ బెంజ్లు, బిఎండబ్ల్యూలు కనబడతాయి షంఘాయిలో ఎప్పుడు కూడా. జాపనీస్ కార్ అంత శత్రు దేశం అంట. కానీ ఇప్పుడు శత్రుత్వం, దెర్ ఇస్ నో ఎనిమిటీ ఇన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్. పర్మనెంట్ ఎనిమీ, పర్మనెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఎవరు ఉండరు. సో జపాన్ స్టార్టెడ్ అవుట్ సోర్సింగ్ జాపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ టు చైనా ఆల్సో, విచ్ వాజ్ వన్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్. సో ఇప్పుడు ఈ ఆఫ్ షోరింగ్ ఎందుకు చేస్తున్నారు? కాస్ట్ కటింగ్ కోసం చేస్తున్నారు వాళ్ళు. దిస్ ఈజ్ ఆల్ ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడుతున్నారంటే బేసికలీ దే డోంట్ వాంట్ టు పే ఎనీ ఆఫ్ షోర్ పీపుల్. ఓకే, అంటే వాళ్ళకి స్కిల్ సెట్, హ్యూమన్ స్కిల్ సెట్ మీద డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్ కటింగ్ బేసికలీ. ఏఐ అంటే ఏంటి? డేటా డ్రివెన్కి ఒక నెక్స్ట్ స్టెప్. వర్క్ ఫ్లో, డేటా డ్రివెన్, ఆర్పిఏ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, నెక్స్ట్ ఈజ్ ఏఐ. ఇవన్నీ ఎవల్యూషనరీ థింగ్స్ అనమాట. సో ఇట్ ఈస్ మోర్ స్మార్టర్ దాన్ ట్రెడిషనల్ ఆర్పిఏ. ఇట్ ఈస్ మోర్ వరల్డ్లీ వైజ్ లౌక్యం అదంతా ఎక్కువ ఉంటుంది. మీరు చాటింగ్ చేస్తుంటే మనిషి చోటు చాట్ చేస్తున్నారా,
మెషిన్ తోటి చాట్ చేస్తున్నారు తెలీదు. నేను అందుకని ఆర్యూ బాట్ అని అడుగుతా ఫస్ట్ క్వశ్చన్. ఎస్ అంటే అది ఎస్ అనో కొన్ని మీకు వాయిస్ కాల్స్ వస్తాయి. సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, జాబ్ మార్కెట్ మీద ఎందుకు ఉంటుంది డెఫినెట్గా. ఎలాంటి జాబ్స్ పోతాయంటే ఎక్కడైతే మండేన్ రొటీన్స్ ఉంటాయో, హ్యూమన్ జడ్జ్మెంట్, హ్యూమన్ ఎక్స్పర్టీస్ లేకుండా ఉండే రోల్స్ ఉంటాయో అవి పోతాయి. ఓకే. అంటే ఇప్పుడు మీకు హ్యూమన్ జడ్జ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్స్పర్టీస్ పోదు. ఇప్పుడు ఒక టీంలో 10 మంది ఉన్నారు, ఆ 10 మందిలో 2 ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఏంటి, ఆ టెక్నాలజీలో కాదు. ఇప్పుడు లో కోడ్ నో కోడ్ అని వచ్చాయి. కోడింగ్ అనేది ఒక ఎక్స్పర్టీస్లోకి రాదు. ఎందుకంటే ఇప్పుడు నేను పైథాన్లో నాకు పైథాన్ రాదు, కానీ చాట్ జీపీటీలోకి వెళ్ళి నాకు పైథాన్లో ఈ ఫంక్షనాలిటీ కావాలి అని నేను ట్రై చేశాను. ఏదో డేట్ డిఫరెన్స్లో ఏదో నేను కట్టడానికి ట్రై చేశాను, వచ్చేసింది కోడ్, ఎగ్జిక్యూట్ కూడా అయింది. అంటే ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ క్షణానికి నా వయసు ఎంత, నా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇది, నాకు వారాలు ఇయర్స్, మంత్లు, వారాలు, డేస్, అవర్స్, సెకండ్స్తో సహా కావాలి. ఆ లాజిక్లో అది నేను లేమ్యాన్లా రాసేసాను, అది కోడ్ ఇచ్చింది, ఎగ్జిక్యూట్ అయిపోయింది, నాకు ఆన్సర్ కూడా వచ్చేసింది. అదంత మాత్రం నాకు పైథాన్ వచ్చినట్టు కాదు. పైథాన్లో నిటిగ్రిటీ తెలిసిన వాడు దాన్ని ఫిక్స్ చేయగలడు. అంటే ఆ లెవెల్ ఆఫ్ డీటెయిల్ అలా ఉంటుందన్నమాట. ఓకే. అది వాడికి యూస్ఫుల్ అవుతుంది బాగా, ఎందుకంటే వాడు ఆల్రెడీ పైథాన్ ఎక్స్పర్ట్ కాబట్టి వాడు దాన్ని వాడి లెబోరియస్ వర్క్ తగ్గించింది. అది ఇట్స్ ఎ క్యాటలిస్ట్, ఇట్స్ ఎ పాజిటివ్ క్యాటలిస్ట్. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీ ఆఫ్ షోర్ ఉద్యోగాలు ఎలా పోతాయంటే ఇప్పుడు బిల్లింగ్ అవర్స్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఇండియన్ డేటా సర్వీసెస్ అన్నీ కూడా, ఇండియాలో ప్రోడక్ట్ కంపెనీలు తక్కువ కదా, అన్నీ కూడా అది సర్వీసెస్ కంపెనీసే. ఇండియాలో ఒక ప్రోడక్ట్ మీరు చూపించండి, ఇండియన్ ఆరిజిన్ ప్రోడక్ట్ బయటకు వెళ్ళింది, యూ కెనాట్. స్మార్ట్ ఫోన్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఊబర్ వాళ్ళే ఎందుకు కనిపెట్టారు, మనం ఎందుకు కనిపెట్టలేదు? బికాస్ వీ డోంట్ బిలీవ్ ఇన్ ఒరిజినాలిటీ. రిస్క్ ఎవర్స్. ఇన్ఫోసిస్కి ఒక ప్రోడక్ట్ చూపించండి, పేటిఎం లాంటి ప్రోడక్ట్ ఉండదు. ఎందుకంటే దే ఆర్ సపోజ్ టు ఇన్నోవేట్ ఓన్లీ అట్ ద బిహెస్ట్ ఆఫ్ క్లయింట్. ఈ ఇన్నోవేషన్ చేయడానికి క్లయింట్ డబ్బులు ఇస్తేనే చేస్తారు, లేకపోతే చేయరు. వీళ్ళకి స్వతసిద్ధ, ఎందుకంటే ఇది సర్వీసెస్ డిఎన్ఏలోకి వెళ్ళిపోయి సర్వీసెస్. సో డిఎన్ఏని మార్చడం చాలా కష్టం కదా, అందుకని. సో ఇప్పుడు వాడేం చేస్తున్నాడు, కమింగ్ బ్యాక్ టు కాస్ట్ కటింగ్. 10 మంది చేసే పని యాక్సిలరేటెడ్గా ఇదే పైథాన్ ప్రోగ్రామరు ఇది వరకు 10 గంటల్లో చేసేవాడు, అంటే ఈ చాట్ జీపీటీ వాడటం వాడు 2 గంటల్లో చేస్తున్నాడు. సో 8 గంటలు జాబ్ పోయిందా, బిల్లింగ్ పోయిందా? ఖచ్చితంగా. ఇది లాస్ ఆఫ్ రెవెన్యూ. ఈ లాస్ ఆఫ్ రెవెన్యూని సర్వీసెస్ కంపెనీ తట్టుకోలేవు, అందుకని ఫైర్ చేసేస్తాయి. ఇప్పుడు వీళ్ళు పేరోల్లో పెట్టుకుంటారు నెలకి ప్యాకేజ్, ఏడాదికి ఇంత ప్యాకేజ్ అని. యాక్చువల్లీ దే బిల్లింగ్ అవర్స్ అనమాట, గంటల్లో బిల్ చేస్తారు. సో ఈ గంటలు తగ్గిపోయినప్పుడు వీళ్ళు పే చేయరు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ బిల్లబుల్ టు ద క్లయింట్, ఎక్స్టర్నల్ ఆఫ్షోర్ క్లయింట్. ఇప్పుడు ఆఫ్షోర్ క్లయింట్ అంటే ఎవరు, మనకు అది ఆఫ్షోరు, మనకు అది ఆన్సైట్, రెండింటికి 2 ఆఫ్షోరే. కానీ వాళ్ళు ఆన్సైట్ అనుకుంటే ఆన్సైట్ ఈస్ పేయింగ్ ఆఫ్షోర్, నియర్ షోర్ అండ్ ఇన్షోర్. ఇప్పుడు 3 షోర్లు వచ్చాయి అనమాట. ఇన్షోర్ అంటే ఇప్పుడు విత్ ఇన్ ఇండియా ఆర్ విత్ ఇన్ యూఎస్ఏ కొన్ని బ్యాక్వర్డ్ స్టేట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఇంత జీతం ఇవ్వాలి, అదే డేటాని నేను నెబ్రాస్కాకు లేకపోతే ఇంకా బ్యాక్వర్డ్ స్టేట్ ఏదో ఉంటుంది, అలాంటి స్టేట్కి పంపించి తక్కువ జీతంగా అయిపోతుంది వాడికి. అది ఇన్షోరింగ్. నియర్ షోరింగ్ అంటే మెక్సికోకి పంపిస్తాడు, సేమ్ టైం జోన్లో ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, ఏదో అటువంటి స్పానిష్ వస్తుంది, ఏదో ఒకటి అని కొన్ని జాబ్స్. ఇంకా ఆఫ్ షోరింగ్ అంటే పూర్తిగా ఇంగ్లీష్ వచ్చి టెక్నికల్లీ స్కిల్ఫుల్ అవైలబుల్ ఇండియా అనమాట. ఆఫ్షోర్ అంటే ఇండియా హ్యాస్ బికమ్ సినానిమస్ విత్ ఆఫ్షోర్. సో వాళ్ళు గంటలు బిల్లింగ్ తగ్గించుకోవడానికి ఏదైనా చేస్తారు వాళ్ళు. దే ఆర్ నాట్, వాళ్ళు ఏం మీ మీద ప్రేమ కొద్దీ ఎవడో ఆఫ్షోర్ చేయట్లేదు. వాళ్ళు చేసేదే కాస్ట్ కటింగ్ కోసం. ఇంకా కాస్ట్ కటింగ్ చేస్తుంది అంటే వాళ్ళు వెంటనే అది వాడతారు కదా. ఓకే, నువ్వు వాడుతున్నాను అంటున్నావు, నీ బిల్ కట్ చేసేస్తా ఉంటారు. సో స్కిల్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే కొన్ని రంగాల్లో అవసరం ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా నార్మల్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకైతే ఏఐ వల్ల ప్రమాదమే అంటారు. అంటే మండే అంటే నువ్వు చేసే పని నీకే తెలుస్తుంది కదా ఇంపార్టెంట్ అవునో కాదు. హౌ మచ్ ఆఫ్ యువర్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ ఆత్మసాక్ష్యం మీకు ఇంపార్టెంట్. మీరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసి, ఇన్వాల్వ్మెంట్తో చేసి ఏని ఒక సపోర్టింగ్ గ్యాడ్జెట్ కింద వాడుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ. లేదు నేను నా ట్రెడిషనల్ మెథడ్లోనూ చేస్తాను, మాన్యువల్గానే చేస్తాను, దెబ్బ. ఎందుకంటే దే వోంట్ ఎంటర్టైన్. బిజినెస్లో ఏముండదు, దెర్ ఇస్ నో రిలేషన్షిప్ ఇన్ బిజినెస్. దే విల్ షో ద డోర్. ఎందుకు అలాగనమాట. సో న్యాచురల్లీ గిగ్ జాబ్స్ పెరుగుతాయి, ఈ సర్వీసెస్ ఇండస్ట్రీ డిస్మాంటిల్ అయిపోతుంది.
అంటే గిగ్ జాబ్స్లో ఇప్పుడు నేను ఒక పని ఇండియాకు ఆఫ్ షోర్ చేస్తున్నాను. నేను చాలా బై సైడ్ ఉండేవాడిని కాబట్టి నాకు అట్లాంటి ఎగ్జాంపుల్స్ తెలుస్తాయి అనమాట ఎక్కువ. బై సైడ్ అంటే సాఫ్ట్వేర్ ప్రొక్యూర్మెంట్ సైడ్, ఇండియాలో అంతా పర్ఫార్మింగ్ సైడ్. సో వెన్ వీ అవుట్ సోర్స్ ఆర్ బై సమ్ సర్టెన్ థింగ్స్, మేము వీ లుక్ ఇన్ టు సర్టెన్ థింగ్స్. అలాగా న్యాచురలీ నాకు గిగ్ ఇదే పని నాకు ఇన్ఫోసిస్లో 100 మంది చేయించే పని నేను ఒక గిగ్ వర్కర్ వాడే గిగ్ వర్కర్ ఉంటాడు చేసేసి ఇచ్చాడంటే నాకు, నేను వాడికి $1000 ఇచ్చి ఈ 10,000 మందికి ఈ 100 మందికి నాకు అవసరం లేదు, వీళ్ళు డిస్కంటిన్యూ ద కాంట్రాక్ట్ అని చెప్పేస్తాను. నాకేం మొహమాటం ఉండదు కదా. నాకు కావాల్సింది ఫంక్షనాలిటీ చేయడం. అది మనిషి చేసాడా, ఏ తోటి కలిపి మనిషి చేసాడా, మంది చేసిందా, ఇది నాకు అనవసరం. ఏదో బస్సులు వేసాం వెళ్ళాం క్యారేజీలు అదంతా ఉండదు. వర్క్ ఈజ్ నాట్ ఎ ప్లేస్, వర్క్ ఈజ్ ఎ డెలివరబుల్.